హలో గైస్, చాలా మంది ప్రీవియస్ వీడియోలో నేను నా డేటాని రికవర్ చేసుకోగలిగాను అని చెప్పేసి ఒక వీడియో చేశాను. నా డేటా అనేది డిలీట్ అయిపోయిన 1 డేకే నేను ఆ సాఫ్ట్‌వేర్ అనేది రికవర్ చేసుకోగలిగాను. చాలా మంది ఇంకేమడిగారంటే ఓన్లీ సిస్టమ్‌లో డిలీట్ అయిపోయిన ఫోటోస్ మాత్రమేనా? లేదంటే ఎనీ పెన్ డ్రైవ్స్ కానీ, ఎస్ఎస్‌డీలు కానీ, లేదంటే హెచ్‌డీలు కానీ వీటిలో నుంచి మనం ఏమైనా డేటా రికవర్ చేయొచ్చా? ఇంకొంతమంది వచ్చేసరికి క్లౌడ్ స్టోరేజ్ ఉంటది కదా! మనకు వన్ డ్రైవ్ కానీ, లేదంటే డ్రాప్ బాక్స్ కానీ ఇలాంటి వాటిలో ఏమైనా డిలీట్ అయిపోతే వాటిని కూడా మనం రికవర్ చేయొచ్చా అని చెప్పేసి అడిగారు. దానికి సొల్యూషన్ గానే ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. డేటా మొత్తం పోయిందని చెప్పేసి టెన్షన్ పడుతున్నారా? ఈ వీడియోలో మీకు టెనోషేర్ 480 డేటా రికవరీ సాఫ్ట్వేర్ గురించి అయితే ఫుల్ డీటెయిల్ గా చెప్పబోతున్నా. నిజంగా ఇందులో మనకు డేటా అనేది రికవర్ అవుతుందా, ఇది ఫ్రీ అయినా సేఫ్ అయినా అని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉంటుంది. ఇది మనకు 100% సేఫ్. ఇంకోటి వచ్చేసరికి మనకు ట్రయల్ వర్షన్ అయితే అవైలబుల్ ఉంది. బట్ దీన్ని మీరు 100% అయితే పర్చేస్ చేయాలి. పర్చేస్ చేయకుండా ఇది మీకు ఫ్రీగా అయితే రాదు. మీరు ఫ్రీగా రికవర్ చేసుకోవాలంటే ఏ సాఫ్ట్వేర్ మనకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉండదు. ఇది ఒకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ ప్రైజెస్ అనేది స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ గా ఉంటాయి. మీకు ఒక డెమో అయితే చూపిస్తాను, రికవర్ అవుతాయా లేదా, ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుంది, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. నేను మొత్తం రీసెర్చ్ చేసి ఈ సాఫ్ట్వేర్ అయితే మీ ముందు తీసుకొచ్చాను. ఇంకొకటి మన పీసీ ఆర్ ల్యాప్టాప్ అనేది క్రాష్ అయిపోతూ ఉంటుంది. అలా క్రాష్ అయినా రికవర్ అయితే చేయొచ్చు. అలానే మనకి వీడియో అనేది కరప్టెడ్ అయి ఉండొచ్చు, లేదంటే ఫొటోస్ కరప్ట్ అయి ఉంటాయి, ఆడియో అనేది కరప్ట్ అయి ఉంటుంది, ఏదైనా ఫైల్స్ అనేవి లైక్ వర్డ్ ఫైల్స్, ఎక్సెల్స్ ఈ విధంగా మనకి కరప్ట్ ఉంటాయి కదా, అలాంటి వాటిని కూడా మీరు రిపేర్ అయితే చేసుకోవచ్చు. అదొకటి ఇందులో మంచి ఫీచర్ అని చెప్పాలి. ఎలాంటి టెక్నాలజీ లేకుండానే మీరు ఇందులో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసి అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ మనం ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం. మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ మనకు ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది. విండోస్కి అయితే విండోస్కి, మ్యాక్ అయితే మ్యాక్ అని చెప్పి డౌన్లోడ్ చేసుకోండి. జస్ట్ దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ అయ్యాక సింపుల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. తర్వాతకి మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడడానికి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫుల్ స్క్రీన్ అయితే పెట్టుకుందాం. ఇక్కడ చూడొచ్చు, మనకి చాలా సింపుల్ అండ్ క్లీన్ గా ఉంటుంది. ఎలాంటి వాళ్ళైనా, ఎలాంటి టెక్నాలజీ లేకపోయినా కానీ మీరు దీన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. మొత్తం ఇక్కడ మీరు సైడ్ లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో హార్డ్ డ్రైవ్ ఉంది, ఎస్డి కార్డ్ ఉంది, కెమెరా రికవరీ ఉంది, అండ్ క్లౌడ్ డ్రైవ్ ఉంటుంది కదా. క్లౌడ్ డ్రైవ్ లో మనకి డ్రాప్ బాక్స్ కానీ, వన్ డ్రైవ్ కానీ, ఐక్లౌడ్ నుంచి మనం లాగిన్ అయిపోయేసి అక్కడ నుంచి కూడా మనం మన ఫైల్స్ అనేవి రికవర్ చేసుకోవచ్చు. అండ్ క్రాష్డ్ పీసీ, లైక్ మనకి పీసీ అనేది క్రాష్ అయినప్పుడు మనం యూఎస్బి బూటబుల్ డ్రైవ్ ద్వారా డేటా అనేది ఈజీగా రికవర్ చేసుకోవచ్చు. అంటే యూఎస్బి బూటబుల్ డ్రైవ్ ఉంటుంది కదా మనకి, అందులో మన డేటాని రికవర్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అది తర్వాతకి మనకి యూటిలిటీ టూల్స్ అయితే ఉంటాయి, ఫైల్ రిపేర్ అని చెప్పేసి. ఇందులోకి వచ్చిన తర్వాత మనకి ఇమేజ్ రిపేర్ ఉంటుంది. లైక్ మనకు ఫిక్స్డ్ డ్యామేజ్, లైక్ మనకి డ్యామేజ్డ్ కానీ, బ్రోకెన్ కానీ, బ్లరీ ఇమేజెస్ ని మనకు రిపేర్ చేసేది ఇస్తుంది అనమాట. అదొకటి మంచి ఫీచర్ అని చెప్పాలి. తర్వాత ఫైల్ రిపేర్, లైక్ మనకి వర్డ్, ఎక్సెల్, పీడిఎఫ్స్ ఇలాంటి జిప్ ఫైల్స్ ఉంటాయి కదా, అలాంటి ఫైల్స్ ని మనం యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం రిపేర్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత వీడియో రిపేర్ అనమాట. లైక్ కరప్టెడ్ వీడియోస్ ఉంటాయి కదా మనకి, ఓపెన్ అవ్వకుండా బ్లాక్ స్క్రీన్స్ లో ఇలా ఉంటాయి కదా. అలాంటి వీడియోస్ ని మనం ఇక్కడ నుంచి రిపేర్ చేసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకొని. సింపుల్ గా దీన్ని క్లిక్ చేస్తే మనకి యాడ్ వీడియో మీద క్లిక్ చేసి మనం వీడియోస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, వీడియో అనేది యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకు రిపేర్ అయితే చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, మనకు వీడియో అనేది రిపేర్ చేస్తుంది అనమాట. ఓకే, నేను స్టాప్ అయితే చేస్తున్నాను ప్రస్తుతానికి. హోమ్ లోకి వెళ్దాం. అండ్ దెన్ ఆ తర్వాత మనకి ఆడియో రిపేర్ అనమాట. ఇందులో మన ఫైల్స్ అనేవి ఓపెన్ అవ్వకుండా, లైక్ ప్లే అవ్వకుండా ఉంటాయి కదా, డిస్టౌట్ సౌండ్ ఉంటుంది, చాపీ సౌండ్ ఉంటుంది, అలాంటి ఆడియోస్ ని మనం ఇక్కడ నుంచి రిపేర్ చేసుకోవచ్చు. అదొకటి. తర్వాత టూల్ బాక్స్ అనమాట. ఈ టూల్ బాక్స్ లో వచ్చేసరికి ఇక్కడ మనం ఇవి సపరేట్ గా డౌన్లోడ్ చేసుకొని మన సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాలి. లైక్ ఐప్యాడ్, ఐఫోన్, ఆండ్రాయిడ్ డేటా రికవరీ, వాట్సాప్ డేటా రికవరీ, లైన్ డేటా రికవరీ, ఇలా మనకు సపరేట్ యాప్స్ అయితే ఉంటాయి. ఈ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేసుకొని మనం బై చేసుకొని అక్కడ నుంచి చేసుకోవాలన్నమాట. మ్యాక్ డేటా రికవరీ ఉంటుంది, ఇంకా తర్వాతకి పార్టిషన్ రికవరీ ఉంటుంది, డూప్లికేట్ ఫైల్ డిటెక్టర్, ఏ ఎన్హాన్సర్ ఫర్ ఫోటో, ఏ ఎన్హాన్సర్ ఫర్ వీడియో. ఇక్కడ నుంచి క్లిక్ చేసుకుంటే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది వాళ్ళది. ఇవి అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డన్. ఇక్కడ మెయిన్ గా మనకి వచ్చేసరికి హార్డ్ డ్రైవ్ అనమాట. హార్డ్ డ్రైవ్ లో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, నా లోకల్ డ్రైవ్స్ టోటల్ గా 5 అయితే ఉన్నాయన్నమాట. ఎక్స్టర్నల్ డ్రైవ్స్ వచ్చేసి 2 ఉన్నాయి. కామన్ లొకేషన్ రీసైకిల్ బిన్ ఉంది, విండోస్ బ్యాకప్, డెస్క్టాప్, డిస్క్ ఇమేజ్, సెలెక్ట్ ఫోల్డర్ అనమాట. ఇక్కడ నుంచి మనం ఫోల్డర్స్ ని సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ డాక్యుమెంట్స్ డిలీట్ అయిన అనుకోండి, డాక్యుమెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ నుంచి మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్ లో మనం ఎలా చేసుకోవాలి, నాకు ఒక ఎస్ఎస్డి ఉంది, 2 TB ఎస్ఎస్డి అండ్ 2 TB హెచ్డిడి ఉంది అనమాట. వీటిని మనం ఎలా రికవర్ చేసుకోవాలి, లైక్ ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే హెచ్డిడి కాదు, హెచ్డిడి డిస్కనెక్ట్ చేశాను. ఇది వచ్చేసరికి నార్మల్ గా కెమెరా యొక్క మెమరీ కార్డ్ అనమాట. కార్డ్ నేను కనెక్ట్ చేశాను. నాకు 120 GB అయితే ఉంది, 128 GB కార్డ్ అయితే ఉంది. దాని నుంచి ఏమైనా డిలీట్ అయిపోయింటే నేను రికవర్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫోటో కంటే ఫోటో కావాలంటే ఫోటో, ఆడియో కావాలంటే ఆడియో, ఇట్లా మనకి చాలా అయితే ఉంటాయి. ఓకే, ఇవన్నీ చేసి మనకు ఫోటో ఉంది అనుకోండి, స్కాన్ ఓన్లీ ఫోటో. ఇప్పుడు మనకు స్కాన్ అయితే అవుతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ మీద చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకు లాస్ అయిన ఫైల్స్ ఇక్కడ చూపిస్తా ఉంటాయి అనమాట. DCM లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు లోడింగ్ అయితే అవుతుంది, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇలా మనకి డిలీట్ అయిన ఫోటోస్ ఇవన్నీ నేను డిలీట్ చేశాను. డిలీట్ అయిన ఫోటోస్ ని మనకి ఇక్కడ చూపిస్తా ఉంటుంది అనమాట. అంటే నాకు అవసరం లేదని చెప్పి డిలీట్ చేశాను. ఆ లాస్ట్ అయిన ఫైల్స్, డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తా ఉంది.
సింపుల్ గా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని లైక్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత రికవర్ మీద క్లిక్ చేస్తే మనకి రికవర్ అనేది అయిపోతాయి అనమాట. సో అదొకటి బెస్ట్. తర్వాత ఇక్కడ ప్రైవేట్ లో మనకి M4 రూట్ లో thumbnails మనం ఓన్లీ ఫోటోస్ పెట్టాం కాబట్టి అవే చూపిస్తా ఉంటుంది. మనం ఇప్పుడు వీడియోస్ పెట్టాం అనుకోండి, వీడియోస్ ని కూడా అది మనకి రికవర్ చేసి అయితే ఇస్తుంది. సో నేను రిటర్న్ వెళ్తున్నాను. ఓకే ఇప్పుడు SSD లో ఏమైనా రికవర్ చేయాలనుకుంటే అవి కూడా రికవర్ చేసుకోవచ్చు. సింపుల్ గా స్కాన్ మన ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని స్కాన్ ఓన్లీ ఫోటో ఓన్లీ వీడియో అయినా మనం సెలెక్ట్ చేసుకొని స్కాన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకు సైడ్ లో చూపిస్తా ఉంటది. ఓకే ఓపెన్ చేద్దాం. చూసారు కదా ఇవన్నీ డిలీట్ అయినా లైక్ ఇది 4th బ్యాచ్ అనేది నేను ఇప్పుడు డిలీట్ చేశాను. ఇక్కడ నాకు అనిపిస్తుంది 4th బ్యాచ్ యొక్క వీడియోస్ అయితే చూపిస్తుంది. ఇది డిలీట్ చేసి కూడా దగ్గర చాలా రోజులు అవుతుంది. ఎప్పుడో నేను ఫిబ్రవరిలో ఏమో డిలీట్ చేశాను. ఇప్పుడు మనకి 2025 కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఆ వీడియోస్ అనేవి ఎప్పుడు డిలీట్ చేశాను ఇంకా నాకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి 6.81 GB అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం రికవర్ అయితే చేసుకోవచ్చు. మనకి రికవర్ ఇట్ పర్ వ్యూ. సో ఎక్కడ సేవ్ చేసుకోవాలో అడుగుతుంది. మనం క్లౌడ్ లో అయినా సేవ్ చేసుకోవచ్చు, లోకల్ అయినా సేవ్ చేసుకోవచ్చు. ఇలా సేవ్ చేసుకొని మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి డిలీట్ అయిన లైక్ వీడియోస్ అన్ని ఫోటోస్ కానీ ఫైల్స్ కానీ ఏవైనా మనకి రికవర్ చేసేస్తుంది. ప్రీ వెడ్డింగ్ వీడియోస్ అనమాట. ఇవి ఎప్పటివో అనమాట. బట్ ఇప్పటికీ నాకు చూపిస్తున్నాయి. ఇప్పుడు డిలీట్ కూడా చేశాను. ఇక్కడ ప్రివ్యూ చూసుకోవచ్చు. మనకి ప్రివ్యూ చూపిస్తుంది. సో రియల్లీ క్రేజీ అని చెప్పాలి. డిలీట్ చేసి కూడా దగ్గర 3-4 months అయితే అవుతుంది. బట్ ఇంకా నా దగ్గర అయితే ఉన్నాయన్నమాట. ఓకే ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడో ఫిబ్రవరిలో డిలీట్ చేసిన ఫైల్స్ ఇవన్నీ. బట్ ఇప్పటికి నాకు రికవర్ అయ్యి నాకు చూపిస్తుంది చూసారా ప్రివ్యూ. ఎప్పుడో డిలీట్ చేస్తాను. నా దగ్గర ఫైల్స్ లేవు అసలు. ఇవి నేను వేరే హార్డ్ డిస్క్ లోకి సేవ్ చేసి పెట్టాను. ఈ SSD లో అయితే లేవు అసలు. కానీ చూసారు కదా ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది హై క్వాలిటీలో చూపిస్తుంది. ఓకే సింపుల్ గా మనకు నచ్చిన వీడియోస్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ రికవరీ మీద క్లిక్ చేస్తే డన్. మనకు రికవర్ అనేవి అయిపోతాయి అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక వీడియోని రికార్డ్ చేద్దాం. దీన్ని రికవర్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్కడైనా సేవ్ చేస్తాను. డెస్క్టాప్ లో సేవ్ నౌ. చూద్దాం ఎలా వచ్చిందో ఏంటని చెప్పేసి. చూసారు కదా మనకి రికవర్ అనేది కంప్లీట్ అయిపోయింది. హై క్వాలిటీలో మనకు వీడియో అనేది ప్లే అవుతుంది. ఒరిజినల్ ఫైల్ అనేది రికవర్ చేసింది. సో రియల్లీ గ్రేట్ అని చెప్పాలి. సో ఈ విధంగా మనకు 4D డిస్క్ అనేది ఉపయోగపడుతుంది. ఇలానే మీరు ఓన్లీ పెన్ డ్రైవ్స్ ఎక్స్టర్నల్ డ్రైవ్స్ లోనే కాదు, మీరు లోకల్ డిస్క్ లో ఏమైనా డిలీట్ అయినా కానీ, రీసైకిల్ బిన్ లో ఏమైనా డిలీట్ అయినా కానీ, ఇంకా విండోస్ బ్యాకప్ కానీ, డెస్క్టాప్ కానీ, డిస్క్ ఇమేజ్ కానీ వీటిలో నుంచి కూడా మనం మన డేటా అనేది తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేసుకుని ఫోల్డర్స్ అక్కడ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అనమాట. రికవర్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా మనకైతే ఉన్నాయి. కెమెరా రికవరీ ఉంది. తర్వాత SD కార్డ్ రికవరీ ఉంది. ఆల్రెడీ 128 GB అటాచ్ చేశాను కదా. ఇక్కడ నుంచి మనం స్కాన్ చేసి అక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా కెమెరా రికవరీ లైక్ ఇక్కడ ఏమైనా మీరు కెనాన్ కెమెరా కానీ, GoPro, Nikon, ఇంకా Sony, DJI ఇంకా ఎక్స్ట్రాగా చాలా అయితే ఉంటాయి ఎక్సెట్రా. సో అవి కూడా మనం కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. లైక్ మనం మన PC కానీ ల్యాప్టాప్ కానీ Type-C కేబుల్ ద్వారా మన ల్యాప్టాప్ కనెక్ట్ చేసి లేదా మన PC కనెక్ట్ చేసుకొని చేసినప్పుడు మనకి ఇక్కడ డిటెక్ట్ అయితే అవుతుంది అనమాట. డిటెక్ట్ అయినప్పుడు మనం ఈజీగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు రిపేర్ అనేది. చూసారు కదా ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది. ఓకే ఈ విధంగా మనం మన డేటా అయితే రికవర్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా వీడియో అనిపించింది కామెంట్స్ తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియో లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా డేటా అనేది కోల్పోయి ఉంటే అలాంటి వరకు షేర్ చేయండి. సో నా నుంచి మీకు ముందు మంచి వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలు వద్దాం. అందరూ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.